హైదరాబాద్లో కురిసిన వర్షాలకైతే ఆహార ప్రియులు రెస్టారెంట్కి వెళ్ళిపోవడం ఎక్కువైపోయింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఇంట్లో వంట చేసుకోలేక అలాగే విధి నిర్వహణలు బిజీగా ఉండడం చేత రెస్టారెంట్కి వెళ్ళిపోయే సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే రెస్టారెంట్లు కూడా కొత్త పేర్లతో పిలుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రాత్రి కురిసిన వర్షానికైతే పెద్ద ఎత్తున రెస్టారెంట్లకు వెళ్ళిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వేడివేడి ఆహారం కావాలని అదే రకంగా వివిధ రకాల ఆహార పదార్థాలు కావాలని ఆర్డర్ చేస్తూ వస్తున్నారు. అయితే రెస్టారెంట్లో లభిస్తున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది, హైజీన్లో ఉందా, లేకపోతే పాత కుళ్ళిన ఆహారం ఏమైనా పెడుతున్నారా అనేది పరిశీలించకుండా వారు వేడివేడి ఆహారాన్ని పట్టుకురాని బిర్యానీ కావచ్చు, సూప్ కావచ్చు, ఇతర మాంసాహారం కావచ్చు, లేకపోతే శాకాహారం కావచ్చు, రకరకాల పదార్థాలు వాటిలో ఏం కలుపుతున్నారు, ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు అనే విషయాన్ని వారు గమనించకుండానే వాటిని తినేస్తున్నారు. ఇవి ఆరగించడం వల్ల ఈ అసలే వర్షాకాలం కావడంతోనే వాతావరణం తడిగా ఉండడం చేత వివిధ రకాల అనారోగ్యాలు తెరిచేరే అవకాశం ఉందని ఇప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా రెస్టారెంట్లకు వెళ్ళే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఎక్కడైనా ఈ పరిస్థితి మార్పు రావాలి. ఏదైతే ఇళ్లలో వండుకునే ఆహారం కంటే రెస్టారెంట్లో లభించే ఆహారం నాణ్యత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అందులో వేసే పదార్థాలు కావచ్చు, ఇతర ఆహారాలు కావచ్చు, వాటి అన్నింటి నాణ్యత లేకుండా ఎప్పటో కుళ్ళిపోయిన ఆహారాలు కావచ్చు, కుళ్ళిపోయిన మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అలాగే చేపలు కావచ్చు, లేకపోతే శాకాహార కూరగాయలు కావచ్చు కుళ్ళిపోయి ఉంటాయి. ఒక్కసారి ఆ రెస్టారెంట్లోని వంటగదిలోకి వెళ్ళినట్టు కిచెన్లోకి వెళ్ళి పరిశీలించినట్టయితే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ గతంలో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర ఫుడ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీరంతా తనిఖీల్లో పెద్ద ఎత్తున బయటపడిన అవకాశాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. వీటిని గమనించైనా సరే ఇకపైన రెస్టారెంట్లకు వెళ్ళే వారి సంఖ్య నాణ్యత పరిశీలించిన తర్వాత ఆహారాన్ని ఆరగించాల్సి ఉంటుంది. అదే కదా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, లేకపోతే వాతావరణం బాగుందని విపరీతంగా రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆరగించినట్టయితే అనారోగ్యం ఖాయంగా కనిపిస్తుంది.